చిన్న పార్టీ సెలబ్రేషన్ ఉందన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అదంతా కూడా మీరు కూడా చూడండి. ఓకే, సో కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. చాలా సార్లు అనుకున్నాను కేబుల్ బ్రిడ్జ్ పైన వచ్చి షూట్ చేయాలి అని. సో ఈ రోజు అనుకోకుండా ఇలా తీస్తున్నాను. పవర్ లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంట్రా ఇది? గాలిమా బర్త్డే ఎవరిది? జాతి రత్నాలు రా మీరు. అవునా అవునా. పెద్ద ప్లానింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. నీకు పెద్దవా అదిదా సార్. హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈరోజు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారిది ఒక చిన్న ఫంక్షన్ అన్నమాట. నాకు ఇంకా డీటెయిల్గా దాని గురించి తెలియదు. సో అక్కడికి వెళ్ళాక నాకు ఫంక్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక ప్రాపర్టీ ఒకటి అక్కడ కట్టించారు. సో దానికి గెట్ టుగెదర్ ఫంక్షన్ అని మాత్రం నాకు చెప్పారనమాట. సో దానికి వెళ్తున్నాను. సో మా సీరియల్ ప్రొడ్యూసర్ స్వాతి గారు కాబట్టి తప్పకుండా వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. సో నేను కూడా వెళ్తున్నాను. అదే కాకుండా మా ఇంట్లో కూడా ఈరోజు చిన్న పార్టీ సెలబ్రేషన్ ఉందన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అదంతా కూడా మీరు కూడా చూడండి. ఓకే, నాకు రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. పింక్ బాగానే ఉంది, రెడ్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఇస్తే బాగుంటుంది అలా. యాక్చువల్గా గిఫ్ట్ తీసుకోవాలి. సో కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. చాలా సార్లు అనుకున్నాను కేబుల్ బ్రిడ్జ్ పైన వచ్చి షూట్ చేయాలి అని. సో ఈ రోజు అనుకోకుండా ఇలా తీస్తున్నాను. ఆకియా కూడా క్రాస్ చేసాము. మా వాళ్ళు కొంచెం వాష్రూమ్కి అలాగే కొంచెం టీ తాగేసి వస్తామని చెప్పేసి వెళ్ళారనమాట. మా అన్నయ్య, మా శ్రీరామ్ అండ్ డ్రైవర్ వీళ్ళు. సో నేను మాత్రం కార్లో అలాగే కూర్చున్నాను. బాగా వేడిగా ఉంది. అంటే కార్లో కూర్చుంటే వేడి కాదు, మళ్ళీ చెప్తున్నాను, కార్లో కూర్చుంటే వేడి కాదు, బయట చూస్తుంటే కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో నేను కార్లోనే కూర్చుంటాను అని చెప్పాను అనమాట. సో వాళ్ళు బయటికి వెళ్ళారు. క్యారీవాన్ ఇచ్చారు చక్కగా, చాలా బాగుంది. ఏసీ ఉంది, చాలా బాగుంది. విషయం ఏంటంటే పవర్ లేకపోయేసరికి
కొంచెం ఇబ్బందిగా ఉంది. పవర్ లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. వచ్చాను, కొంచెం రిలాక్స్ అవ్వండి అన్నారు. సో ప్లేస్ అంతా చూసేసి వచ్చి రిలాక్స్ అవుదాము అనుకున్నాను. అబ్బా, thank God, God. ఏంటి ఈ miracle? అనుకుంటూ ఉన్నాను, పవర్ వచ్చేసింది. థ్యాంక్ యూ బాబు. చాలా బాగుంది, ఇప్పుడు హాయిగా ఉంది. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేసరికి ఒకలాగా ఉండింది నాకు. అమ్మ కొంచెం ఏసీలో కూర్చొని 5 minutes రిలాక్స్ అయ్యి అలా బయటికి వెళ్దాము. బాగుంది, నాకైతే చాలా బాగుంది. దూరం నుంచి చూసాను, ఇక్కడ లోపలికి వెళ్ళలేదు. ఏసీ వస్తుంది ఇప్పుడు. ఈ అరేంజ్మెంట్ ఒకటి బాగుంది నాకు. ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కి కానీ ఏదైనా ఇబ్బంది పడతారేమో, లోపలికి కదా పొలాలు, ఇల్లు, ఊరు, ఇది విలేజ్. మూమెంట్ పేట్లో ఇది సమ్ లైక్ ఫామ్ హౌస్ లాగా కట్టారు. బాగా చాలా బాగుంది. కుటీర్ కూడా చూస్తే, కుటీర్ ఇనాగ్రేషన్ అన్నారు కదా, కుటీర్ కూడా చాలా బాగుంది. సో మీకు కూడా నేను చూపిస్తాను కుటీర్ ఇనాగ్రేషన్ చూపిస్తాను. కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. చల్లగా టండా టండా కూల్ కూల్, టండా టండా కూల్ కూల్. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? శ్రీలతా నామ్నీం సహ కుటుంబానాం పరివారాణాం క్షేమాని సర్వదా సిద్ధ్యర్థో అస్యా యజమానస్య జాతకాంతరేషు సర్వగ్రహవాదా విముక్తిపూర్వకాత్ గ్రహానుకూల్యత ఫలప్రదాన సిద్ధ్యర్థో యజమానస్య జన్మనక్షత్ర చిత్తానక్షత్రాత్ జన్మరాశి తులారాశి నక్షత్ర వృక్షస్వామి పూజా సిద్ధ్యర్థ మయా జన్మనక్షత్ర జన్మరాశి వృక్షస్వామి పూజాఖ్యం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాः గిరిరంగైः స్తువాగం సస్తనోభిः వ్యశేమ దేవమేధాः పురస్కార్షో అంచలిः దధాతు. ఓం అభివస్వాహాస్వామినేన సురసాః పూజమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యభిష్వాః దక్షిణో దేవసోమా. సో గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, వనాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఒకే చోట ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడికి కూడా వచ్చి పూజ చేశాను. చాలా బాగుంది. ఇవన్నీ కూడా రాశులు, నక్షత్రాలు, రాశులు, గ్రహాలు ఇవన్నీ కూడా. నేను కూడా ఇక్కడికి వచ్చి పూజ చేశాను. చాలా చాలా బాగుంది. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది పూజ, ఈ కార్యక్రమం అంతా కూడా. సో నైస్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్లోజ్గా చూపించు. ఇవన్నీ కూడా నక్షత్రాలు టోటల్గా ఇవి రాసులు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఏ రాశి వాళ్ళకి, ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ముక్కతో పూజ చేస్తే ఏ వాళ్ళకి ఫలించేది, వాళ్ళకి ఏదైతే లేదు అవన్నీ కూడా తీరుతాయని చెప్పేసి చెప్పారు. సో నేను కూడా పూజ చేశాను. చాలా చాలా బాగుంది. అట్లా అనమాట. ఇవన్నీ గ్రహాలు. ఓకే, దానికి సంబంధించిన మొక్కలు కూడా. 14వ పాదం తులా రాశి, చిత్తా నక్షత్రం, మారేడు అంటే దానికి సంబంధించిన ఇక్కడ ఈ నక్షత్రం వాళ్ళు పూజ చేసుకోండి. సో ఇదే అని అన్నారు నా పేరు బట్టి. నాకు కరెక్ట్గా తెలీదు, నా వాయిస్ని బట్టి అవన్నీ చూసి దాన్ని బట్టి ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా నేను సెండ్ చేస్తాను.
సౌత్ నుంచి వచ్చారా ఇవ్వడంట. స్వీట్ తిన్నావా? పానీపూరి లేదు. ఏంటి బాబా అన్న? పానీపూరి లేదు. బేబీ కృతిక ఫాలో బేబీ కృతిక తన యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా ఈ ఛానల్ కి ఆ ఛానల్ కి కూడా. స్వాతి గారి హస్బెండ్ అండ్ ఫాదర్ వాళ్ళ బిజినెస్ అనమాట. అండ్ స్వాతి గారిది అనుకోండి, వాళ్ళది బిజినెస్ చాలా బాగుంది. చిన్న పుట్టింటి కట్టారు, అన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ ఒక పూజ చేయించారు, ఆ పూజ చాలా చాలా బాగా జరిగింది. సో ఈ వీడియో ఇప్పుడు కావట్లేదు, ఇంకా కంటిన్యూ. సో చూస్తూ ఓకే. గాలిమా బర్త్డే ఎవరిది? జాతి రత్నాలు రా మీరు. మీ మమ్మీదా బర్త్డే? అవునా అవునా. ప్లానింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు అనుష, హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ పాడు పాడు. హ్యాపీ బర్త్డే. నీ ఫేవరెట్. హ్యాపీ బర్త్డే. వావ్. నీకు పెద్దవా, నీకు పెద్దవా. అదిదా సార్. బంగారం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఒక ఏదైనా ఒక మంచి సారీ కొనుక్కో, ఓకేనా? ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసే టైం లేదు యాక్చువల్ గా, ఎందుకంటే ఫంక్షన్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు షాపింగ్ కూడా క్లోజ్ చేస్తారు, అందుకని ఈ సారీకి నేను అక్క క్యాష్ ఇస్తున్నాము. సో వెళ్ళి మంచి సారీ కొనుక్కో, ఓకే? మే గాడ్ బ్లెస్ యు. దీర్ఘ సుమంగళి దాలమ్మా ఓకే. కొద్దిగా జర్రా. మీరు కూడా రండి. ఆయురారోగ్యాలతో కుటుంబం మంచి ఓకే గాయ్స్, మా అనుష బర్త్డే తో ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నైట్ 9-10 అవుతుంది ఇంకా. సో ఎలా జరిగిందండి మీ బర్త్డే? జరిగింది. అందరూ అక్కకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే. చెప్పకపోతే అయిపోయింది. ఓకే అండి, నాకు తప్పకుండా
తప్పకుండా సపోర్ట్ చేయండి. మానుష గారు కూడా చెప్తున్నారు కదా, నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పుడు వరకు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పొదని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఫేస్బుక్ స్టైలిష్ శ్రీలత కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, వచ్చాము, బాయ్.